అండ్ ఐ వాజ్ ఎన్ హాఫ్ ఎథిస్ట్. ఎందుకంటే ఒక ఎథిస్ట్కి ఉండాల్సిన లక్షణాలు ఏమీ నాకు 100% లేవు. బట్ ఐ ఫాలో ఎథిజం ఫర్ ఎన్ ఎక్స్టెంట్. దీనికి ఏ కారణాలు ఇప్పటి వరకు నాకు ఎథిజం కరెక్ట్ అని అనిపించింది అండ్ వై ఐ ఫాలో ఏ పార్ట్ ఆఫ్ ఎథిజం అనేదాన్ని ఐ వాంట్ టు డాక్యుమెంట్. సో దట్ వాస్ ద రీజన్ ఐ వాజ్ రికార్డింగ్ దిస్ వీడియో ఆన్ 3rd September 2025. హాఫ్ ఎథిస్ట్ అని ఎందుకన్నానంటే వీడియో స్టార్టింగ్లో ఇంత నేను చెప్పినా కానీ నాకు ఏదైనా కష్టం వస్తే గాల్లోకి చూసి ఓరు దేవుడా ఈ కష్టం గట్టెక్కేస్తే బాగుండు అన్న ఫీలింగ్ నాకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఇది కూడా రాని రోజు నేను కంప్లీట్ ఎథిస్ట్ అయినట్టు. బట్ అది నాకు తెలిసి అంత ఈజీగా రాదు. ఎందుకంటే వీ ఆల్వేస్ డిపెండ్ అపాన్ సంథింగ్ బియాండ్. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ మన చేతిలో లేనప్పుడు అది ఎలాగైనా జరిగితే బాగుండు అని ఒక ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది కదా. ఆ ఇన్నర్ ఫీలింగ్ని ఇంకొకరి మీద దోసేసి వాళ్ళది చేస్తారులే అన్న ఒక భరోసాని మనం మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయ్యి ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ అండ్ ఒక స్ట్రెంగ్త్ని పొందుతాం. కాబట్టి ఐ వాజ్ ఏ హాఫ్ ఎథిస్ట్ అండ్ ఆ ఫీలింగ్ మ్యాక్సిమం పోకపోవచ్చు. అది పోయిన రోజు ఐ వాజ్ కంప్లీట్లీ అన్ ఎథిస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నేను ఈ ఎథిజంకి అట్రాక్ట్ అవ్వడానికి మొదటి బీజం ఎప్పుడు పడిందంటే వెన్ ఐ వాజ్ కిడ్ మా ఇంట్లో ఒక చిన్న డౌట్ అడిగాను మా మదర్ని. అదేంటంటే వీ యూస్ టు గో టు చర్చ్ ఆన్ ఎవ్రీ సాటర్డే. అప్పుడు మా మదర్ ఏం చెప్పారంటే మనం పాపాలు చేస్తే ఉంటే పైన దేవుడు చూస్తూ ఉంటాడు, మనం చనిపోయిన తర్వాత పాపాలు చేస్తే నరకానికి వెళ్తాము, మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తాము అన్న టైప్లో చెప్పారు నాకు. అండ్ అట్ ది సేమ్ టైం ఊర్లో ఎవరన్నా చనిపోయినా మా చుట్టాల్లో ఎవరన్నా చనిపోయినా దేవుడు అలా రాశాడు, ఆ రాత అలా ఉంది అంటూ మొదలుపెట్టారు. బట్ నాకు అక్కడ ఫస్ట్ డౌట్ అనేది రావడం మొదలైంది. ఏంటంటే ఇప్పుడు దేవుడు ఫ్రీడమ్గా అందరినీ బతుకమని వదిలేసినప్పుడు మళ్ళీ రాత రాయడాలు ఇవేంటి అన్న డౌట్ నాకు అరైజ్ అయింది. బట్ ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ ఇనఫ్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ లైక్ దిస్. అప్పట్లో నా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి నాకు ఒక సోర్స్ లేదు అండ్ మెయిన్ చెప్పాలన్న ఇంటెన్షన్ లేదు. ఇలా నా ఫీలింగ్స్ని రికార్డ్ చేసుకోవాలన్న ఇది లేదు. అండ్ ఐ వాజ్ కెప్ట్ ఆన్ మూవింగ్. రోజులు గడిచే కొద్దీ వెన్ ఐ వాజ్ గ్రోన్ అప్పుడు నాకు మెల్లిమెల్లిగా ఆలోచించడం మొదలుపెట్టాను. అదేంటంటే ఇప్పుడు గుడికి వెళ్ళకపోతే దేవుడికి నచ్చదు అని చెప్పడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఐ యూస్ టు స్కిప్ ద చర్చ్ ఎవ్రీ టైమ్. ఒక అడల్ట్ ఏజ్ వచ్చిన తర్వాత చర్చ్ని ఎప్పుడూ స్కిప్ చేసేవాడిని. సో మా మదర్ యూస్ టు టెల్ దట్ అలా రాకపోతే దేవుడు చెప్పేస్తాడు ఈ టైప్లో మాట్లాడుతూ ఉండేది. బట్ వై దేవుడికి అంత కక్ష ఎందుకు? చర్చికి రాకపోతే లేకపోతే గుడికి వెళ్ళకపోతే ఆయనకు మొక్కకపోతే వై షుడ్ హీ పనిష్ అస్? నువ్వు తప్పు చేయట్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు, హింసించట్లేదు, లేకపోతే ఏమీ చేయట్లేదు, నెగిటివ్ థింగ్స్ ఏమీ చేయట్లేదు, జస్ట్ చర్చికి గుడికి వెళ్ళకుండా ఉన్నంత పాపాన వై షుడ్ హీ పనిష్ అని నాకు అనిపించింది. సో ఈ గుడికి వెళ్ళే కాన్సెప్ట్ని పక్కన పెడితే కళ్ళ ముందు ఎన్నో జరుగుతూ ఉంటాయి, అవన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు అని అంటారు. బట్ దేవుడు ఏం పీకుతున్నాడు? కళ్ళ ముందు మటర్లు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. బట్ హీ డోంట్ ఈవెన్ కేర్ వాట్స్ గోయింగ్ విత్ దిస్. సింప్లీ తలరాత అని కొట్టిపాడేస్తారు. బట్ నాకు అది నచ్చలేదు. దెన్ ఐ డిసైడెడ్ టు నేను గుడికి వెళ్ళను, బట్ మోసం చేయను. నేను హుండీలో డబ్బులేను, కానీ నా దగ్గర ఉంటే నేను చేయగలిగితే ఎవరికైనా సాయం చేస్తాను. నేను అబద్ధాలు ఆడను, ఒకరిని మోసం చేయను అని ఫిక్స్ అయ్యాను. ఆ తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా గుడికి వెళ్ళాల్సిన అవసరమే ఉంది. ఇక్కడ నేను ఏ తప్పు చేయట్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు, దేవుడికి మొక్కట్లేదు, పలకరించిన వారిని గౌరవంగా పలకరిస్తున్నాను. సో ఇట్ ఫీల్స్ బెటర్ అనిపించింది నాకు. బట్ ఇవన్నీ చేయడం వల్ల దేవుడికి ఎందుకు కోపం వస్తుంది? నేనేం తప్పు చేయలేదు కదా. అండ్ కొంతకాలం గడిచిన తర్వాత నా మైండ్ ఇంకొకలాగా ఆలోచించింది. అదేంటంటే ఒకవేళ దేవుడు అనేవాడు నిజంగా ఉంటే ఇన్స్టెంట్ రిజల్ట్ రావాలి కదా.
ఇప్పుడు నన్ను ఒకడు మోసం చేశాడు, వాడికి రిజల్ట్ అనేది ఇన్స్టెంట్గా కనిపించాలి కదా. నేను మోసపోయాను కదా, నేను మంచోడు కదా. మరి అలాంటప్పుడు మోసపోయి నేను ఎందుకు బాధపడాలి? మోసం చేసి అవతల పక్కోడు ఎందుకు హ్యాపీగా ఉండాలి? అంటే దేవుడు అంత పవర్ఫుల్ కాదా? మరి పవర్ఫుల్ కాని దేవుడికి ఈ సండే చర్చిలు ఎందుకు, సాటర్డే పూట అర్చనలు ఎందుకు, మసీదులో చేసే ప్రార్థనలు ఎందుకు అని అనిపించింది. అండ్ ఇవన్నీ చూస్తూ దేవుడు ఏం చేస్తున్నాడు, నువ్వు జీవితకాలం బతికి పాపాలు పుణ్యాలు లెక్కెట్టుకుని లాస్ట్లో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, చచ్చిన తర్వాత నువ్వు ఎన్ని పాపాలు చేసావు, ఎన్ని పుణ్యాలు చేసావు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని అప్పుడు డిసైడ్ చేయడం ఎందుకు? ఆ డిసిషన్ ఏదో ఇక్కడే తీసుకుని ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఇస్తే సరిపోతుంది కదా. మరి ఇది ఎందుకు జరగట్లేదు? అండ్ ఈ క్వశ్చన్ వల్ల నాకు దేవుడు ఉన్నాడా లేడా అనే పాయింట్ అరైజ్ అయింది. ఇన్స్టెంట్ రిజల్ట్ ఇవ్వలేని దేవుడు చనిపోయిన తర్వాత ఏదో చేస్తాడని అనుకోవడం మూర్ఖత్వం అనిపించింది. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏమవుతుందో నేను చూడలేదు, బతుకున్నప్పుడు ఏం జరుగుతుందో నేను చూస్తున్నాను. కాబట్టి ఐ ఫెల్ట్ దిస్ ఎథిజం ఈజ్ ఎ లిటిల్ బిట్ బెటర్. బట్ వేరేస్ ఈ ఎథిజంలో మంచి ప్రిన్సిపల్స్ ఉన్నాయి. కనపడని ఒక సోర్స్ మీద ఆధారపడకు, మంచి చేయి, మంచిగా ఉండిలేసే డబ్బుల్ని కాకుండా నీకు తోచినంత దగ్గరలో ఉన్న వాళ్ళకి సాయం చేయి. ఇలాంటి ప్రిన్సిపల్స్ నన్ను కొద్దిగా అట్రాక్ట్ చేసినాయి. అండ్ నాకు ఈ రిలీజియన్స్ని ఫాలో అవడం ఎలా అనిపిస్తుంది అంటే, మందు తాగితే సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందని తెలిసినా కూడా జనాలు మందు సిగరెట్ తాగుతారు కదా. సేమ్ ఇది కూడా అలాగే అనిపిస్తుంది. అక్కడ ఏం జరుగుద్దో తెలీదు, చచ్చిన తర్వాత పాపాలు పుణ్యాలు లెక్కెట్టి నువ్వు అటు వెళ్తావు ఇటు వెళ్తావు అన్న టైప్లో జడ్జ్ చేస్తూ చేయడం లాగా అనిపిస్తుంది. ఐ వాజ్ అవేర్ మనుషుల్లో మంచి మనుషులు ఉంటారు, చెడ్డ మనుషులు కూడా ఉంటారు. బట్ ఎథిజం అదే టీచ్ చేస్తుంది, బీ కాన్షియస్. తెలియని పవర్ మీద డిపెండ్ అవ్వడం కన్నా జస్ట్ ఆలోచించు, మంచి ఎటు జరుగుతుంది, చెడు ఎటు జరుగుతుంది. చేసే పని ముందు ఆలోచించుకొని మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా అని ఆలోచించుకుంటే ఇట్ వుడ్ బీ బెటర్. మోస్ట్ ఆఫ్ ది ఎథిజం ప్రిన్సిపల్స్ ఆర్ లైక్ దిస్ ఓన్లీ. ఎథిజంకి ఫ్యాక్ట్స్ కావాలి, అజంప్షన్స్తో పని లేదు. ఎప్పుడైతే ఫ్యాక్ట్స్తో అవసరం ఉంటుందో యూ హ్యావ్ క్లియర్ కట్ విజన్. అండ్ నా స్ట్రాంగ్ డిస్క్లైమర్ ఏంటంటే, నేను ఈ వీడియో ద్వారా ఎవరిని ఎథిస్ట్గా మారండి, ఇచ్చేయండి అది చేయండి అని ఎవరిని చెప్పట్లేదు. దిస్ వాజ్ మై యాక్చువల్ ఫీలింగ్. నేను నా ఫీలింగ్స్ని ఇలాగ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అంతే. ఎవరిని ఇలా మారండి అది చేయండి ఇచ్చేయండి అని నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు, ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. దిస్ ఈజ్ ఆల్ అప్ టు మై సెల్ఫ్ అంతే. అండ్ ఇలాంటి చిన్న రీజన్స్ వల్ల ఐ వాజ్ లిటిల్ బిట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఎథిజం. అండ్ దిస్ వే ద రీజన్స్ ఐ వాజ్ లిటిల్ బిట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఎథిజం. అండ్ ఐ థాట్ ఐ వుడ్ లైక్ టు మేక్ ఏ డాక్యుమెంట్ ఆన్ ఇట్. ఎందుకంటే ఈ స్టేజ్లో, ఈ 27th ఇయర్లో నా స్టేట్ ఆఫ్ మైండ్ రిలీజియన్ పట్ల ఇలా ఉంది అని నాకు ఫ్యూచర్లో తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని నేను భావించి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అండ్ దాట్స్ ఇట్ ఫర్ నౌ. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.